డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10th క్లాసు బయాలజీలో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ గురించి చూద్దాం. ఈ బ్లడ్ వెజల్స్లో ఆర్టరీస్, వెయిన్స్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్ అని 3 రకాలుగా ఉండి, ఆర్టరీస్, వెయిన్స్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్. ఆర్టరీస్, veins and blood capillaries. First, arteries. Arteries carries oxygenated blood from the heart to the body parts. Arteries carries oxygenated or pure blood from the heart to the body parts. Veins carries deoxygenated blood from the body parts to heart. Veins carry deoxygenated blood or impure blood from the body parts towards heart. If you observe the structure of transverse section of artery, there present elastic fibrous layer on the outermost side of the transverse section of artery. ఈ ఆర్టరీ యొక్క అవుటర్ సైడ్లో బాగా ఎలాస్టిసిటీ ఉంటుంది. ఎందుకు ఎలాస్టిసిటీ ఉంటుందంటే, ఫస్ట్ హార్ట్ నుంచి బ్లడ్ ఫ్లో అయ్యేది ఈ ఆర్టరీస్లో కాబట్టి ఆ స్పీడ్కి మరి ఆ ప్రెజర్ని తట్టుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టరీస్ యొక్క లేయర్స్ ఎలాస్టిక్ ఫైబ్రస్ లేయర్స్ ఉండి, ఎలాస్టిసిటీ వలన సాగే గుణం కలిగి ఉండి బ్లడ్ ప్రెజర్గా వెళ్ళినప్పుడు ఎక్స్పాండ్ అవటం, లేనప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్ అవటం, ఇలాంటి ఈ ఎలాస్టిక్ కెపాసిటీ, ఎలాస్టిసిటీ అనేది ఈ ఆర్టరీస్ యొక్క లేయర్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ లేయర్ చూస్తే మజిల్ లేయర్. మజిల్ లేయర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆర్టరీస్లో. మజిల్ లేయర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ వెయిన్స్. ఇక్కడ మజిల్ లేయరు చాలా థిన్గా ఉంటుంది వెయిన్స్లో, మరి ఆర్టరీస్లో మజిల్ లేయర్ చాలా థిక్గా ఉంటుంది. మరి లూమెన్, దీనిలో ఆర్టరీస్లో లూమెన్ తక్కువగా ఉంటుంది, లోపల ఖాళీ ప్రదేశం. బ్లడ్ వస్తూ ఉంటే ఎక్స్పాండ్ అవుతుంది ఇది. మరి ఇక్కడ చూస్తే లూమెన్ ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పాన్షను, ఎలాస్టిక్ కెపాసిటీ అనేది, ఈ ఎలాస్టిసిటీ ఈజ్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ ఆర్టరీస్. ఇన్ వెయిన్స్ ది ఎలాస్టిసిటీ ఈజ్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ ఆర్టరీస్. ఎందుకంటే బాడీ పార్ట్స్కి వెళ్ళి మళ్ళీ తిరిగి బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకొస్తాయి కాబట్టి ఈ వెయిన్స్, వీటికి ఎలాస్టిసిటీ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో బ్లడ్ యొక్క ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది వెయిన్స్లో. ఆర్టరీస్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కనుక చూసినప్పుడు ఇక్కడేమో ఆర్టరీస్లోనేమో ఎలాస్టిక్ ఫైబ్రస్ లేయర్ ఉంటే, ఇక్కడేమో టఫ్ ఫైబర్ కోట్ ఉంటుంది. వెయిన్స్లో టఫ్ ఫైబర్ కోట్ ఉంటుంది. టఫ్ ఫైబర్ కోట్ ఉంటుంది. ఇక్కడ వెయిన్స్లో లూమెన్ పెద్దదిగా ఉంటుంది, మజిల్ లేయరు చాలా పల్చగా ఉంటుంది. ఈ పైన టఫ్ ఫైబర్ కోట్ ఉంటుంది. మరి ఈ మజిల్ లేయర్ ఇక్కడ థిన్గా ఉంటుంది, ఇక్కడేమో థిక్గా ఉంటుంది. ఈ ఆర్టరీస్ అన్నీ కూడా బ్లడ్ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి తీసుకెళ్తాయి. బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని తీసుకొచ్చేది వెయిన్స్. దీని యొక్క లూమెను ఈ ఎలాస్టిసిటీ వలన దీని యొక్క లూమెన్ మారుతూ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ వలన. ఇక్కడ మాత్రం కాన్స్టాంట్గా ఉంటుంది. ఇక్కడ ఈ వెయిన్స్లో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండదు కాబట్టి. మరి ఇక్కడ మనం చూసినప్పుడు అన్ని ఆర్టరీస్లో
ప్యూర్ బ్లడ్ ఉంటుంది, ఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది, ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీలో డిఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది. అన్ని వెయిన్స్లో ఇంప్యూర్ బ్లడ్ ఆర్ డిఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది. బట్ పల్మనరీ వెయిన్స్లో ప్యూర్ బ్లడ్ ఆర్ ఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇది డిఫరెన్స్. ఇవి ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది ఆర్టరీస్. ఈ ఆర్టరీస్ అన్నీ కూడా ఎలాస్టిసిటీ కలిగి ఉంటుంది, లూమెన్ తక్కువ ఉంటుంది, మజిల్ లేయరు థిక్గా ఉంటుంది, ఫైబ్రస్ ఎలాస్టిక్ కోట్ అనేది లేయర్ అనేది ఉంటుంది అవుటర్ మోస్ట్, అండ్ లూమెన్ తక్కువగా ఉండి ఎలాస్టిసిటీ ఎక్కువగా, సాగే గుణం ఎక్కువగా ఉంటుంది. దీనిలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి వెయిన్స్లో చూసినప్పుడు వీటిల్లో వాల్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే కిందకి వెళ్ళినటువంటి బ్లడ్ మళ్ళీ హార్ట్ వైపుకి రావాలంటే మరి ఆ బ్లడ్ పైకి ఎక్కటానికి మళ్ళీ కిందకి జారకుండా ఈ వెయిన్స్లో అనేక వాల్వ్స్ ఉంటాయి, కవాటాలు ఉంటాయి. కవాటాలు ఉంటాయి. ఇది చాలా టఫ్గా ఉంటుంది. ఇవి చాలా థిన్గా ఉంటాయి. మరి నెక్స్ట్ పార్ట్ అయినటువంటి ఇక్కడ మనం కనుక చూసినప్పుడు సింగిల్ లేయర్డ్ స్ట్రక్చర్స్ ఆర్ దేర్. దీస్ ఆర్ మైక్రోస్కోపిక్ blood vessels. These are called blood capillaries. They are microscopic. ఇవి చాలా సన్నగా ఉంటాయి. ఈ ఎండోథీలియం అనే సింగిల్ సెల్స్ లేయర్ చేత ఆవరించబడి ఉంటాయి. లూమెన్ పెద్దదిగానే ఉంటుంది. ఇవన్నీ మైక్రోస్కోప్లో మాత్రమే మనం చూడగలం. ఈ బ్లడ్ క్యాపిలరీస్ అన్నీ కూడా ఆర్టరీస్ అండ్ వెయిన్స్ని కలుపుతాయి. ఆర్టరీస్ని వెయిన్స్ని కలుపుతూ ఒక నెట్ లాగా ఫామ్ అయ్యి బ్లడ్ బాడీ సెల్స్కి, మజిల్స్లోకి ఎంటర్ అవడానికి ఈ సింగిల్ లైనింగ్ సెల్స్ కంటైన్స్ ఎండోథీలియం. ఈ బాడీ సెల్స్లోకి వీటి యొక్క లేయర్స్ గుండా ఫుడ్ మెటీరియల్స్ అబ్జర్వ్ అవటానికి కూడా అవకాశం ఉంటుంది ఈ లేయర్స్ ద్వారా. మరి ఈ విధంగా దీని యొక్క సెల్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ లేయర్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఈ బ్లడ్ క్యాపిలరీస్ అన్నీ కూడా ఆర్టరీస్ని, వెయిన్స్ని కలిపేటటువంటి మైక్రోస్కోప్లో చూసేటటువంటి సింగిల్ లైనింగ్ సెల్స్ కలిగినటువంటి పల్చటి ఎండోథీలియం సెల్స్తో నిర్మించబడినటువంటి బ్లడ్ క్యాపిలరీస్, రక్త కేశనాళికలు. దే కనెక్ట్ ది ఆర్టరీస్ with the veins. So there are three types of blood vessels: arteries, veins and blood capillaries.